కానీ కొంచెం చూద్దామని పక్కాగా నెగ్గించుకుందాం, కంపల్సరీగా నెగ్గించుకుందామని. ప్రజల మీద అయితే ఏ మార్పు ఉండదండి. జనాల మీద తిరగడం కాదు, ఒకసారి సామర్లకోట నుంచి పిఠాపురం వస్తే ఆయన పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. లేదు లేదు లేదా అంటేనే భయపడుతున్నారు కదా, ఆ భయం అయితే వాళ్ళ కాపాడుతుంది కదా. అప్పుడు ఎందుకు దీనికి దానికి రాజకీయం అయితే చేయక్కర్లేదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలలో స్థానికులేనా సార్ ఇక్కడ? స్థానికులేనండి. అంటే ఇక్కడ ఎలక్షన్ అయితే జరుగుతుంది, స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. మే 13వ తారీఖు ఎలక్షన్. అంటే ఈ ఎలక్షన్ లో పిఠాపురం నుంచి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగా గీత గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పబ్లిక్ టాక్ ఎలా ఉంది మీ చుట్టుపక్కల? అంటే వంగా గీత గారు కూడా స్థానికంగా ఉన్న అభ్యర్థేనండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారో సీన్ మొత్తం మారిపోయింది. పైగా ఆయన గత ఎలక్షన్స్ లో 2 చోట్ల ఓడిపోయారు. అలాగే సానుభూతి బాగా ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంచెం తోడవటం కారణంతో వంగా గీత గారు గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుందని నేను అభిప్రాయపడుతూ ఉన్నానండి. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు గానీ, నెక్స్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు గానీ పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళనో ప్యాకేజ్ అనో, లేదంటే 2 చోట్ల ఓడిపోయాడు, ఒక్క చోట కూడా గెలవలేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, పార్టీ అసలు బలమే లేదు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఒకటే అండి, అంటే వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం అనేది ఎప్పుడు రాజకీయాల్లో తప్పవుతుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం వల్ల ఆంధ్రప్రదేశ్ కి పిఠాపురంకి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. సో క్యాండిడేట్ మంచివాళ్ళు, ఆయన చెప్పింది చేయగలరు, నిజాయితీ పరుడు అంటే ఖచ్చితంగా గెలిపించవచ్చు. ఆ దిశగా కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ఈసారి ఖచ్చితంగా జనసేనకు ఓటు వేద్దామనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గెలవడం తథ్యమని నేనైతే అనుకుంటూ ఉన్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దామని ప్రజలు అనుకుంటున్నారు అని మీరు చెప్పారు. అంటే ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే ఒక మనిషిలో నిజాయితీ కనిపిస్తోందండి. ఎందుకంటే తను ఎలాంటి పదవి కోసమైనా ఆశిస్తే పదవి వస్తుంది సెంట్రల్ లో కూడా, కానీ పదవి కోసం ఆశించట్లేదు ఆయన. పైగా పిఠాపురంకి నేను చేయాలనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి పుత్రుని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఇక్కడ ఉండడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి గ్యారంటీగా గెలిచే అవకాశం అయితే ఉంది. రీసెంట్ గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే వాలంటీర్లని ఎలక్షన్ కమిషనర్ ఆపింది. ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్లు ఎందుకు ఆపింది అనుకుంటున్నారు? అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వాలంటీర్లు ప్రజల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వానికి ప్రచారకర్తలుగా మారతారన్న ఉద్దేశంతో కోడ్ ఉంది కాబట్టి ఆపారండి. కానీ వాలంటీర్లు ఆపినందువల్ల లేకపోతే వాలంటీర్లు పనిచేసినందువల్ల ప్రజల మీద అయితే ఏ మార్పు ఉండదండి. ప్రజలు వాళ్ళు వివేకవంతులు, విజ్ఞానవంతులు, వాళ్ళ ఒక స్థిర అభిప్రాయానికి వస్తున్నారు, వాళ్ళు ఆలోచించి ఓటు వేస్తున్నారు. అంటే ఇది ఎంత పబ్లిక్ గా కలెక్టర్లు గానీ ఎలక్షన్ కమిషనర్ గానీ చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి వైసీపీ నాయకులు వాలంటీర్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో కంప్లైంట్ ఇచ్చారు, అందుకే ఆపేశారు, అందువల్ల అవ్వాతాతలు చనిపోతున్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం కాకపోవచ్చండి. ఎందుకంటే వాలంటీర్లకి వీళ్ళు చనిపోవడానికి ఏమీ ఇది లేదు. అది ప్రజలకి దానివల్ల వచ్చేటువంటి ప్రభావం అయితే ఏం లేదు. అది అయితే ఖచ్చితంగా మాత్రం వాస్తవం కాదని నేనైతే అనుకుంటున్నానండి. జనాల మీద తిరగడం కాదు, ఒకసారి సామర్లకోట నుంచి పిఠాపురం వస్తే ఆయన పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. రోడ్లు ఎలా ఉన్నాయి, ఒక్క సామర్లకోట నుంచి పిఠాపురం బస్. రీసెంట్ గా ఆయన బస్సులో తిరుగుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏమో వారాహి యాత్ర క్యాన్సిల్ చేశారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల్లో కలుస్తున్నారు, ఆయన బస్సుల మీద వెళ్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు నమ్ముతారు ప్రజలు? ఎవరు నమ్ముతారంటే ఏంటో నమ్మకం అనేది మనసులో ఉండాలి సార్. ఆయన ఇప్పుడు మొన్న చేసింది ఎంత దారుణమైన పరిస్థితి. రోడ్ల తిరుగుతూ చెట్లు కొట్టేయడమా, పక్కన ఉన్న వాళ్ళకి మూసేయడమా, స్కూళ్ళు మూసేయడమా, బస్సుల మీద ఏమో బస్సులన్నీ తీసుకెళ్లి ఈ ఆ యాత్రలకి ఈ యాత్రలకి ఆ ఫంక్షన్లకి ఈ ఫంక్షన్లకి పెట్టాడు, స్కూళ్ళకి సెలవులు ఇచ్చేయడం ఎప్పుడైనా చూసామా? నా వయసు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు జలగం వెంకటరావు గారి దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ చూసుకుంటూ వచ్చాం. ఇలాగ ఎవడో కూడా చేయలేదు. సార్ చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే కింద, అదేవిధంగా గీతా గారు, వంగ గీతా గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మీ మద్దతు ఎటు ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు? ఆయన కృషి చేస్తున్నారు పిఠాపురం. అంటే 2 చోట్ల ఓడిపోయారు, గతంలో పోటీ చేసి ఒక చోట్ల కూడా గెలవలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు కదా. మరి లేదు, పిఠాపురం మొత్తానికి పవన్ కళ్యాణ్ వస్తాడండి. ఎవరు ఏమనుకున్నా సరే పిఠాపురం పవన్ కళ్యాణ్ వస్తారు. అంటే గతంలో వంగ గీతా గారు ఏం చేయలేదంటారా, లేకపోతే అభివృద్ధి జరగలేదంటారా? అది వంగ గీత అంటే నాకు
తెలీదు నాకు పూర్తిగా పవన్ కళ్యాణ్ మొత్తం గ్యారంటీ వస్తుందండి. అది పవన్ కళ్యాణ్ గారే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? ఆయన కృషి చేస్తున్నాడు కాబట్టి పిఠాపురం కృషి చేస్తున్నాడు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వంగ గీత గారు వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ మద్దతు ఎటు ఉంటుంది? ప్రజలు అందరూ జనసేన ఓటేద్దాం అనుకుంటున్నారండి. అంటే ఎందుకు జనసేన? జనసేన చేశారు, అందరికీ చాలా మందికి చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు లేని వాళ్ళు అందరికీ సాయం చేశారు చాలా మంది. అంటే అధికారం ఏం లేదు కదా, వాళ్ళు ఎలా సాయం చేశారు? అధికారం లేకుండా సొంత డబ్బులతో సాయం చేశారు. అంటే వంగ గీత గారు మరి అధికార పార్టీలో ఉన్నారు కదా, ఆవిడ ఏం చేయలేదంట. అప్పుడు ఆవిడ ప్రజారాజ్యంలో పార్టీ చేశారు కాబట్టి కాపు నాయకులు అందరూ ప్రజారాజ్యం కాబట్టి వాళ్ళకి ఓటేశారు. ఇప్పుడు కూడా కాపు నాయకులు అందరూ ప్రజారాజ్యం వేస్తారు, మిగతా వాళ్ళకి అందరూ జనసేన ఎక్కేస్తారు. అంటే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కింద ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాకినాడ నుంచి. చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. పేరు చెప్పండి అన్న. రాంబాబు నా పేరు. మీ స్థానికులేనా పిఠాపురం? పిఠాపురం స్థానికులే. అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఎలక్షన్ కమిషనర్ ఆపేసింది. వాలంటీర్ని, సచివాలయ సిబ్బందిని ఎందుకు ఆపేసింది అనుకుంటారు? వాలంటీర్లు కాదండి, వాళ్ళు ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు కాబట్టి అది గ్రహించి ఆప్ చేయడం జరిగిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పడం వల్ల ఎలక్షన్ కమిషనర్ ఆపేసిందంటే ఎలక్షన్ కమిషనర్ ఏలగాలకు బంధువులా, లేకపోతే అలా ఆపేయడానికి ఉంటుందా? అలాంటిది ఏమి ఉండదండి, అసలు అలాంటిది అనేది ఏమి ఉండదండి. వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా గెలడం అనేది ఉండదు. పక్కా ఇక్కడ పిఠాపురం జనసేన పక్క వస్తుందండి. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? 1,00,000 పైనే ఉంటుందండి. అంటే ఇప్పుడు వాలంటీర్లు లేకపోవడం వల్ల, పెన్షన్ ఆపేయడం వల్ల అవతారాలు చనిపోతున్నారు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం లేక ముందు వాలంటీర్లు ఉన్నారా? అప్పుడు పెన్షన్లు ఎలా ఇచ్చేవాళ్ళు? అప్పుడు పెన్షన్ మనం తీసుకునేవారండి. వాలంటీర్లు అప్పుడు లేనే లేరు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సాకు అంతే తప్ప ఏం వాలంటీర్ల వల్ల పెన్షన్ ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం అనేది ఏం కాదు. మామూలుగా ఇప్పుడు తీసుకోపోవటం ఏం లేదు. పెన్షన్ ఎప్పుడు అందేదండి. పెన్షన్ దానికి దీనికి సంబంధమే లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతు ఇస్తున్నారు కదా, ఎంత మెజారిటీ ఇవ్వచ్చు మీరు? 1,00,000 పైనే ఉంటుందండి. ఆయన పిఠాపురం పోటీ చేయడం ఒక అదృష్టం. ఇక్కడ ప్రజలందరూ కూడా చేసుకునే అనే మాట కూడా అదే అండి. ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఆయన పక్కా గెలిచినట్టే. ఓన్లీ ఏంటంటే ఒక ఫార్మాలిటీ కోసం నామినేషన్ వేయడం తప్ప ఆల్రెడీ గెలిపోయిపోయిందండి పవన్ కళ్యాణ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ వాళ్ళు కానీ విమర్శించే విమర్శలు ఎలా ఉంటాయంటే, వంగ గీత గారి వర్గం కానీ ఏదో కాపు సామాజిక వర్గం కొంతమంది యువత ఉంటారు అంతే తప్ప ఈసారి మేము భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు. ఎవరండి? కొంతమంది గీత అనుచరులు కానీ, వైసీపీ వాళ్ళు కానీ. వాళ్ళు అలా చెప్పుకుంటారండి, కానీ ఇక్కడ అంత సినిమా లేదు. వైసీపీకి అసలు అయిపోయిందని ఏమి లేదండి. ఇక్కడ ఓన్లీ పక్కా జనసేన గెలుతుంది. ఇంకా వైసీపీ అనేది కనపడదండి పిఠాపురాన్ని. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారు, వంగ గీత గారు పోటీలో ఉన్నారు పిఠాపురం నుంచి. అంటే ఇక్కడ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? గ్రౌండ్ రియాలిటీలో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కా పవన్ కళ్యాణ్ వస్తాడని గ్యారంటీ తోటి మేమందరూ కూడా ఇక్కడికంతా కాపు ఏరియా అక్కడ ఓడిపోయాడని కావాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింతాం, కంపల్సరీ నెగ్గింతామని గ్యారంటీ ఇచ్చిన వాళ్ళనే ఇక్కడ పెట్టాడని పక్కగా ఆయన నమ్మకం ఉండే. ప్రజలందరూ కలిసి గెలిపిస్తామని నమ్మకం ఇచ్చారు పవన్ కళ్యాణ్. పక్కా. అంటే మరి వైసీపీ వాళ్ళు కానీ, వంగా గీత గారి అనుచరులు కానీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు గతంలో, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు పిఠాపురంలో, పోటీ చేసిన చోటనే మళ్ళీ పోటీ చేయలేట్లా అంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో పోటీ చేసిన వాళ్ళే మళ్ళీ పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్న వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు అయినాయి. ఇప్పుడు వంగగీత ఇచ్చారు కానీ ఆవిడని చూశారు, కానీ కొంచెం చూద్దామని పక్కాగా నెగ్గించుకుందాం, కంపల్సరీగా నెగ్గించుకుందామని ఇక్కడ కావాలని పట్టెట్టి ఇక్కడ వేయించాం. లేదా రాజనారు వేస్తా అన్నారు ఆయన. అక్కడైతే ఫస్ట్ వేసింది అయితే క్యాన్సిల్ అది. ఇక్కడ లేదా రాజనారు మేము కావాలనే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మా కాపు ఏరియా ఎక్కువని ఇక్కడ కావాలనే పోటీ చేయించుకోండి. అంటే కాపులు ఒకళ్ళు ఓట్లు వేస్తే గెలవరు కదా, అలాగే అన్ని సామాజిక వర్గాల నుంచి ఎలా ఉంది? అన్ని అందరూ కూడా, లేడీసే కాదు, బీసీలు, ఓసీలు మొత్తం అందరూ కూడా కావాలని. పవన్ కళ్యాణ్ గారికి అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు వస్తుంది అంటున్నారు. అది ఎందుకని వస్తుంది మద్దతు అంటే? ఇప్పుడు ఏమో చూశారు, వైసీపీ వాళ్ళని కూడా చూశారు. రోడ్లే కాదు ఏ పథకాలు ఇచ్చారు, కానీ కొన్ని నప్పిని, కొంతమంది నప్పలేదు. ఈయన కూడా నేను చేస్తాను అంటున్నాడు. కొత్త కదా, ఈయన పాత వాళ్ళందరూ చూశారు, వంగగీత గారిని చూశారు, ఈ వైసీపీ వాళ్ళని చూశారు. వీళ్ళందరూ కూడా కావాలని మాకు ఇప్పుడు ప్రత్యేకంగా ఈయన కావాలని మాకు చేస్తానన్నాడు. పైన ఏది వచ్చినా కానీ మాకు అనవసరం. ఇక్కడైతే పక్కా ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారు పక్కా నెగ్గుతారు గ్యారంటీ. ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేస్తున్నారు కాకినాడ నుంచి.
చల్మలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థి కింద. ఇద్దరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే అదైతే ఎంపీ అయితే కొంచెం రెండు దెబ్బగా ఉంటాయండి. అంటే ఈయనైతే తెంగల్ శ్రీనివాస్ గారు అయితే కొత్త, ఆయన అయితే కొంచెం పాతగా ఉన్నారు కాబట్టి ఆ రెండు అయితే దెబ్బగా ఉంటది. ఇక్కడ ఎమ్మెల్యే సీట్ అయితే మాత్రం పక్కాగా పవన్ కళ్యాణ్ కంపల్సరీ. అంటే ఇప్పుడు ఎంపీ సీట్ విషయానికి వస్తే ఉదయ్ శ్రీనివాస్ గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. సునీల్ గారు గతంలో పోటీ చేశారు. ఆయన ఎన్నిసార్లు పోటీ చేసి ఎన్నిసార్లు నెగ్గారు. ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఆయనైతే ఇప్పటికీ ఒకసారి నెక్కలేదు. ఆయనైతే ఎవరండి? మన చల్మల్ గారు సునీల్ గారు అయితే ఇప్పటికి, ఈయనైతే ఫస్ట్. అంటే రెండు దెబ్బగా ఉంటాయి. ఇప్పుడు పక్కగా మనకి ఈయన ఇద్దరు తెలుగుదేశం బీజేపీ వీళ్ళు కలిసిన మూలనే ఈ రెండు దెబ్బగా ఉంటాయి కంపల్సరీ. అయితే ఇప్పుడు ఇంకో ఎలిగేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టి వాలంటీర్లు లేకపోవడం వల్లే అవ్వాతాతలు చనిపోతున్నారు అన్నారు. అంటే రాష్ట్రంలో వడగాలులు లేకపోతే అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారా వృద్ధులు, లేదంటే ఈ వాలంటీర్లు ఆపేయడం వల్ల బెంగతోనే చనిపోతున్నారు? అలాగే ఉండదండి, ఆ గొడవే ఉండదులే. అది పక్కాగా వృద్ధులు వెళ్ళొచ్చు, వడగాళ్ళు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇంటింటికి పింఛన్ తెచ్చి ఇచ్చేవారు కదా, ఇప్పుడేమో సచివాలయానికి వెళ్ళి తీసుకోమంటున్నారు కదా. దాని గురించి కూడా కొంచెం ఉండొచ్చు, కొంచెమో ముసలోళ్ళు కదా, దాని గురించి అయితే రాజకీయం చేయక్కర్లేదు కంపల్సరీ. అంటే ఇప్పుడు అదే రాజకీయం చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టి. ఇప్పుడు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కి ముందు వాలంటీర్లు ఉన్నారు, అప్పుడు ఇంటింటికి పెన్షన్ తెచ్చి ఇవ్వలేదా? జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి తెచ్చి ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు గవర్నమెంట్ లో ఇంటింటికి పెన్షన్ తెచ్చి ఇవ్వలేదు, అప్పుడు చనిపోలేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని అందుకే చనిపోతున్నారని ఎలా చెప్తారు? లేదు, అప్పుడు పెన్షన్ అయితే అప్పుడైతే ఇవ్వలేదు. అప్పుడైతే ఇంటింటికి ఇవ్వలేదు కానీ అకౌంట్లో వేసారు. ఇదైతే పక్కాగా మనకి ఇదైతే రాజకీయం చేయక్కర్లేదండి. ఇప్పుడు ఈ నెలే కదా అలా జరిగింది. ఇంటికాడ ఉండి చచ్చిపోయి వడగాళ్ళకి దానికి సంబంధం ఉండదు. దానిది అయితే మాత్రం రాజకీయం. కలెక్టర్లే గానీ ఎలక్షన్ కమిషనరే గానీ చెప్తున్నారు ఏదైతే వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేదని చనిపోయారో అది అవాస్తవం అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళ మట్టికి వృద్ధులకు వాలంటీర్లు ఆపేయడం వల్లే, వాలంటీర్లు లేకపోవడం వల్ల వృద్ధులు చనిపోయారు అంటున్నారు. ఏది వాస్తవం? వాలంటీర్లు లేకపోవడం వల్ల మరి ఇంత ముందు లేరు కదా. ఈ 5 సంవత్సరాలు పెట్టే జగన్మోహన్ గారు వచ్చాకే, జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కదా పెట్టారు వాలంటీర్లు. ఇంత ముందు లేరు కదా. అప్పుడు ఎందుకు దానికి రాజకీయం అయితే చేయక్కర్లేదు. శవరాజకీయం చేయవసరం లేదంటారు. అయితే నిజం పక్కాగా ఇక్కడైతే మాకు పవన్ కళ్యాణ్ వస్తే కంపల్సరీ వస్తారు. ఎంత మెజారిటీ? 1,00,000 మెజారిటీ కంపల్సరీ వస్తారు. అన్న మీ పేరు చెప్పండి అన్న. శ్రీనండి నా పేరు. అంటే వృత్తిరీత్యా మీరు మెకానిక్ అన్న? అవునండి. ఓకే, ఇక్కడ ఎలక్షన్ అయితే జరుగుతుంది పిఠాపురంలో. పిఠాపురం అనే కాదు స్టేట్ మొత్తం జరుగుతుంది. మే 13వ తారీఖు ఎలక్షన్. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, వంగా గీత గారు వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి. అంటే ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా మీలాంటి సామాన్యులు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఆయన అయితే ఆ రాజకీయంలో రాకుండానే ప్రజలకు ఎంతోంత సేవ చేస్తున్నారు. వస్తే ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం. వైసీపీ వాళ్ళు అంటారు 2 చోట్ల ఓడిపోయాడు, 137 చోట్ల పోటీ చేసి 2019లో ఓడిపోయారు, ఎక్కడ గెలవలేదు, ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అసలు పార్టీయే లేదు, అసలు ప్రభావమే ఉండదు అని చెప్తున్నారు. లేదు అంటేనే భయపడుతున్నారు కదా. ఆ భయం అయితే వాళ్ళ కాపాడుతుంది కదా. అంటే ఏ విధంగా చెప్తారు భయపడుతున్నారు అనే దానికి రీజన్ ఏంటి? అది ప్రతిదానికి ఈ 2 పెళ్లిళ్ళు 3 చోట్ల ఓడిపోయాడు, అదే 2 చోట్ల ఓడిపోయాడు అనే ఈ టాపిక్ తప్ప పవన్ కళ్యాణ్ మీద ఒక వేరే అభియోగం ఏమన్నా తీసుకురాగలిగారా? ఏవి తీసుకురాలేకపోతున్నారు. అంటే అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు కూడా ఇదే టాపిక్ మాట్లాడతారు కదా. అంటే ఈ రాజకీయ నాయకుల్ని మీరు ఏమనుకుంటున్నారు? అంటే వ్యక్తిగత విమర్శలోనూ పెళ్లిళ్ళు గురించి మాట్లాడడం అయ్యే ప్రజా సమస్యలు అంటారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆర్థిక నేరస్తులు సీఎం అవడం ప్రజా సమస్య అంటారా? అదే సమస్య అండి.